ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ సో రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరినీ కూడా అరే ఏంటి లోకల్గా జరిగే ఎలక్షన్స్ విషయంలో ఇంత పోటాపోటీ ఉంటుందా, ఇట్లుంటుందా అని చెప్పేసి ఒక కోర్ట్ రూమ్ డ్రామాతో సహా సూపర్గా చూపించిన గద్దర్ మూవీ. నా ఓటు 2000 ఏంటి 2000 అదే అనమాట మ్యాటర్. సో మరి ఆ మూవీ హీరో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆ హీరో ఎవరంటే బోస్ కంచర్ల గారు. మరి అయితే ఆయన్ని అడిగేద్దాం. సో ఎందుకు మెయిన్గా ఈ స్టోరీ తీసుకొని డెబ్యూ అవ్వడానికి గల రీజన్ ఉంటాను. ఆయన బోస్ గారు ఎలా ఉన్నారు? సుభాష్ చంద్ర బోసా లేకపోతే కేవలం బోస్? లేదు, బోస్ బాబు. యాక్చువల్గా బోస్ బాబు మహేష్ బాబు లాగా కాదు కదా అని చెప్పి బాబు తీసేసి ఓన్లీ బోస్ అని చెప్పుకుంటాను. ఓకే, కానీ ఏంటంటే ఫస్ట్ మీద మాట్లాడేటప్పుడు నాకు మీ ఇంటి పేరు గుర్తుంది, కానీ సో అసలు పేరు ఇంటప్ప అని ఒక విషయం ఆలోచించుకోవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. పర్లేదు. ఓకే, అంటే బోస్ గారు మెయిన్గా గద్దర్ మూవీ ఒక ట్రైలర్ చూసాము. ఆ టీజర్ చూస్తే ఏంటంటే అరే లోకల్ ఎలక్షన్స్కి ఎంత అంటే కాంపిటీషన్ ఉంటుంది అండ్ ఆ కొట్టుకోవడం కానీ సో రాన్ రస్టిక్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు మీరు మూవీలో. సో అసలు ఈ స్టోరీతో రావడానికి గల రీజన్ ఏంటి? సార్, బేసికల్గా చాడకుండా అయినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అనేది నన్ను బాగా బాధించింది. ఓకే, ఆ టైంలో ఐ గాట్ కనెక్టెడ్ టు ద పొలిటికల్. అంటే మా ఇంట్లో కూడా మా అమ్మగారు ఎక్స్ ఎంపీటీసీ అండ్ నాన్న కాంగ్రెస్లో తిరుగుతూ ఉంటారు. అట్లా కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంట్లో. సో నాకు కూడా పొలిటికల్ సమాజానికి ఏదో చేయాలని ఉంటుంది ఇప్పుడు మైండ్లో. అలాంటప్పుడు 2014లో విభజించినప్పుడు బాగా బాధ ఉన్నప్పుడు ఆంధ్రాలో సపోర్ట్ వచ్చింది. ఈవెన్ దో నా 2000 రూపాయల ఓటు అయినా కూడా జనాలు పంచిపెడుతున్న డబ్బులతో ఇదే అడ్మినిస్ట్రేషన్ అనుకుంటున్నారు, ఇదే పాలన అనుకుంటున్నారు, పరిపాలన అనుకుంటున్నారు. అది కాదురా నాయన, 2000 రూపాయల ఓటు ఇవ్వడం వల్ల ఏమేమి లాస్ అవుతాం, దానివల్ల సదుపాయాలు వస్తున్నాయి రావట్లేదు అనే మైండ్ సెట్లో ఏదైనా అర్థవంతంగా ఒక డ్రామాలో చెప్పాలి. అంటే నువ్వు మెసేజ్ చెప్తున్నావు అంటే ఆ మెసేజ్ కావాలంటే నాకు ఇన్బాక్స్ పంపించు, నువ్వు సినిమాలో పెట్టినా అన్నట్టు నాకు చెప్పొద్దనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు మనం ఇంకా ఎలా చెప్పగలం? ఇంటెన్సిఫైడ్గా, రస్టిక్గా. అంటే మనం అందరం ఏంటంటే కరోనా టైం తర్వాత కానీ కరోనా తర్వాత నుంచి మలయాళం సినిమా మీద పడ్డాం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ దగ్గరగా చూపిస్తారు. మీ యాక్టర్ ఎవరో మీకు తెలియదు, హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ అనేది ఉండదు కాన్సెప్ట్ అక్కడ. ఓన్లీ కంటెంటే హీరో అవుతుంది అక్కడ. అలా ఒక అండర్ ప్లే మనం చేయాలనుకున్నాం. సో నా వంతుగా నేను ఏదన్నా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మెసేజ్ ఇవ్వడానికి లేను. ఓటేసేటప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. 100లో ఒక 80 మంది ఓటేస్తారు అనుకోండి, 80లో ఒక 60 మంది గొర్రెల్లాగే ఉంటారండి. అంటే నాకు అనిపించింది వాళ్ళు ఎంతసేపుగా ఆ ఎమోషన్లో వెళ్ళిపోతారు. కాసేపు అటు టీడీపీ, కాసేపు జనసేన, కాసేపు వైఎస్ఆర్సీపీ అని ఆలోచిస్తారు కానీ స్టేట్ గురించి ఆలోచించట్లేదు ఎవరు. అవును, డివైడ్ అయిపోయి ఓట్లు డివైడ్ అవుతున్నాయి. మిగతా 10-20 మంది వీళ్ళు ఆలోచిస్తారండి. వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్. పొలిటికల్ పార్టీస్ వీళ్ళని ఎప్పుడు పట్టించుకోరు. ఎంతసేపుగా 30 మందిని సాటిస్ఫై చేశానని చూస్తారు. బట్ ఈ 20 మందిలో ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళ కథే గద్దర్. ఓకే, అంటే వీళ్ళందరూ నార్మల్గా ఊళ్ళో ఉంటారు. సడన్ గా వాళ్ళలో ఒక కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ వస్తుంది, ప్రశ్నించడం కానీ వస్తుంది. వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే మీద ఒక ఊరి పర్సన్ ఎలా తిరగబడ్డాడు అనేదే గద్దర్ కథ. దానికి ఆ ఎమ్మెల్యే 2000 రూపాయలు ఓటిస్తున్నాడు, అందరికి ఇచ్చాడు. నేనేం తిరగబడ్డా, అంతమంది గొడవ పడ్డా ఎమ్మెల్యేతో, నాకు ఇవ్వలేదు డబ్బులు, అందరికి ఇచ్చి నాకు ఇవ్వలేదు అనే విషయంతో నేను కోర్టులో కేసేస్తా. అది ఇంట్రెస్టింగ్ ఉంది. అందుకే అంటే కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాలా. అంటే ఇవ్వకపోతే నిజంగా మన దగ్గర అలా డబ్బులు ఇవ్వలేదని కేసేస్తే వర్కౌట్ అవుతుందా, రాజ్యాంగంలో ఏమైనా ఉందా అనే దాని మీద నెక్స్ట్ సినిమాలో చూపిస్తానికి మేము ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సాడ్లీ ఏమైపోయిందంటే కొంచెం ఎలక్షన్ తర్వాత సెప్టెంబర్ కానీ మనకి ఫస్ట్ కాపీ రెడీ అవ్వలేదు, అంటే లేట్ అయిపోయింది. ఇంకా బెటర్ ఇవ్వాలని నవ్వు ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఫిబ్రవరిలో వీ వాంట్ టు రిలీజ్ ద మూవీ. ఓకే, మొత్తానికైతే ఆ ఎలక్షన్స్ మిస్ అయినా కానీ ఇంకొక ఎలక్షన్స్ మాత్రం మిస్ అవ్వకూడదని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. ఓకే, నైస్. ఏంటంటే మీరు టీజర్లో చూపించినట్టు ఆ జడ్జి ముందు నాకు 2000 ఇవ్వలేదు సార్, నాకు 2000 ఇవ్వలేదు అంటుంటే నాకు అప్పుడు అనిపించింది నాయకులు ఎవరో ఆ 2000 ఇచ్చేసింటే అయిపోయిండేదిగా, ఏంటి లొల్లేందని ఒక రకంగా అనిపించింది అనమాట. అవునవును, అది రియాలిటీ అండి. అంటే పల్లెటూరులో మీరు వెళ్తే చూడండి, పల్లెటూరులో కూడా మనకి ఆ రాజకీయం, పల్లెటూరు రాజకీయం వేరే ఉంటుంది. అక్కడ నుంచున్న పర్సన్ బట్టి, డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి, లెక్కలు బట్టి ఉంటుంది. కానీ వీళ్ళందరికీ అర్థం కాదంటే అదే పల్లెటూరులో అందరూ దిగుతాం, అదే రోడ్ల మీద దిగుతాం. ఆ రోడ్డు వేసాడా, ఎమ్మెల్యే రోడ్ వేసాడా అడుగుతారా? అడగం. ఎప్పుడు మీరు చూడండి, మనం వీడియోస్ తీస్తాం కానీ నాకు ఆ పథకం రాదని గొడవపడే మనుషులనే చూసాం కదా మనం. ఎప్పుడైనా
ఈ రోడ్డు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు వేయలేదని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్న వీడియో మనకు ఒకటే దొరికిందా? ఎంతసేపు పై లెవెల్లో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఆ ఊళ్ళో వాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఐ వాంట్ ఇన్స్పైర్ దెమ్, ఐ వాంట్ టు టెల్ దెమ్ దట్ మనందరం గద్దర్ లాంటి ఒక విప్లవంగా అంటే గద్దర్ గారి ఇన్స్పిరేషన్గానే ఉన్న ఆ పేరు ఉన్నా కానీ నా క్యారెక్టర్ పేరు గద్దర్. ఒక విప్లవంగా ఎందుకు క్వశ్చన్ చేయవు నువ్వు మీ ఊళ్ళో? ఈ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ మొత్తం కలిపి ఒక 15,000 గ్రామాలు ఉంటాయి. 15,000 మందే కావాలా మనకి విప్లవంగా అడిగేవాళ్ళు. నాకు రావాల్సిన రోడ్డు ఎందుకు లేదు టైంకి, పాడైపోతే బాగెందుకు చేయలేదు, కంకర పోతే మళ్ళీ ఎందుకు రిపేర్ చేయలేదు, మీకు ఫండ్స్ లేవా, ఎందుకు ఇవ్వలేవు, కలెక్ట్ చేసిన సొమ్ము అంతా ఎక్కడికి వెళ్తుంది, ట్యాక్స్ లోపల వచ్చే సొమ్ము ఎంత అడగడం అంతే. ఆ ఒక్క పర్సన్ ఉంటే చాలండి, మన ఊళ్ళోనే ఒక గద్దర్ ఉన్నాడు అనేది కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. అండ్ ఈ స్టోరీ ఎవరిది మెయిన్గా? మీ అంటే మెయిన్ కోర్ పాయింట్ మీ దగ్గర నుంచి తీసుకున్నారా లేకపోతే ఎట్లా? నేను పొలిటికల్గా ఎప్పుడు మూవ్ అవుతాం కాబట్టి మా డైరెక్టర్ గారు చందు లెజర్ అని రాజమండ్రి అబ్బాయి, అతను నేను రెగ్యులర్ పొలిటికల్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ 2,000 రూపాయల నోటు ఆ కాన్ఫ్లిక్ట్ తను తీసుకొచ్చాడు. మిగతా అంతా కూడా మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం, బాగా చేయాలి, ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, ఎక్కడ బోర్ కొట్టకుండా చెప్పాలి, ఒక రస్టిక్ వేలో చెప్పాలి జనాలకి. ఇది కదరా సినిమా అంటే, మనం కోట్లు బట్టి బడ్జెట్ చేసినా కానీ రాని సాటిస్ఫాక్షన్ ఒక చిన్న బడ్జెట్తో ఒక చిన్న వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఫేసెస్తో తీశారు అని చెప్పించుకోవాలని చెప్పి చాలా డౌన్ ప్లే చేసి చేశాం. సో అప్రాక్సిమేట్ ఎంత ఖర్చు అయింది బ్రో మొత్తం? అంటే బడ్జెట్ చెప్తే మళ్ళీ రేపు సేల్ కదండి, సేల్ అయ్యాక చెప్తా. కానీ ఇదైతే కంప్లీట్గా కంటెంట్ బేస్డ్గా మీరు వెళ్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎనీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 2,000 ఈజ్ ద కమర్షియల్ అండి, మాది కంటెంట్ ఈజ్ మై కమర్షియల్. ఓకే, అంటే లైక్ కమర్షియల్ మూవీ అనేటప్పటికి సో ఫైట్స్ కానీ, సాంగ్స్, లవ్, ఈ రొమాన్స్, ఈ కైండ్ ఆఫ్ లవ్ రొమాన్స్ ఏం లేదండి మా సినిమాలో, హీరోయిన్ లేదు. అండ్ ఒక ఫైట్ ఉంది ఇనీషియల్గా, అంటే క్యారెక్టరైజేషన్ ఇన్వాల్వ్ చేయడానికి. అంటే గద్దర్ అనే క్యారెక్టర్ మొండోడు అని చెప్పడానికి, ఎందుకు మొండోడయ్యాడు, ఒక చిన్న బాటిల్ కోసం కూడా యుద్ధం చేస్తాడు, ఒక చిన్న మందు బాటిల్ వాడికి దొరికింది ఇంకో లాక్కోబోతాడు, దానికోసం పెద్ద ఫైటే చేస్తాడు. అంటే వాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక చిన్న ఫైట్ పెట్టాం అంతే, తప్పితే కమర్షియల్ ఆస్పెక్ట్ అని లేదండి. జనరల్గా కానీ ఈ టీజర్ చూస్తుంటేనే మీ క్యారెక్టరైజేషన్ ఏందో నాకు అర్థమైపోతుంది. తాగి అక్కడైతే స్కూల్ ఉంటుంది, మన పల్లెటూరులో ఉండే స్కూల్, అక్కడ పాపం పిల్లలు డాన్స్ వేసుకుంటుంటే మీరైతే వెళ్ళే విధానం చేస్తుంటే ఏంటిది అని అనిపించింది. ఓకే, సో ఇంత రా అండ్ రస్టిక్గా, సో పల్లెటూర్లలో ఉన్న క్యారెక్టర్స్ ఏమి టైప్లో ఉంటాయని రీసెర్చ్ చేశారా? నా పాయింట్ రీసెర్చ్ ఏం లేదండి, డైరెక్టర్ గారి యొక్క విజన్ అది మోస్ట్లీ. మనం ఏంటంటే న్యాచురల్ ఉండాలనుకున్నాం, మేము వెళ్ళి అరకు సైడ్ వెళ్ళి తీసాము అది. సో అక్కడ అంతా కూడా రస్టిక్, మీకు ఇంకా రోడ్లు అంటే మాకు సినిమాలో కాన్సెప్ట్ అంటే రోడ్డు కూడా సరిగ్గా ఊరు వెళ్ళాలి, అందువల్ల పల్లెటూరు లోపలికి వెళ్ళి తీయాల్సి వచ్చింది సినిమాని. అందువల్ల మాకు అక్కడ ఉన్న మనుషులంతా కూడా వాళ్ళని కాసేపు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆహారం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేసి చేసాం కాబట్టి వీ వాంట్ టు మేక్ లుక్ లైక్ వెరీ న్యాచురల్. అంటే మనందరం కూర్చొని చూడరా మలయాళ భలే తెస్తున్నారు, చూడరా తమిళ వాళ్ళు ఎలా తెస్తున్నారు, మా తెలుగులో ఎందుకు రావాలి అంటాం కదా, మరి తెచ్చాము మన మూవీ. ఇప్పుడు ఓటీటీలో కూడా మనం మలయాళం తెలుగులో డబ్బింగ్ చేసి చాలా మంది చూస్తున్నాం, వాళ్ళ హీరోలు కూడా తెలియదు, కానీ మనం ఎందుకు తీయలేకపోతున్నాం అంటాం. మనం తీసాం కానీ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఏమైందంటే ప్రతిసారి మనం ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ అడుగుతున్నాం. నేను తెలుగు ఇండస్ట్రీని ఇది మార్చాలనుకున్నానండి, మనం కూడా కంటెంట్ బేస్డ్ వెళ్తాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎమోషనల్ ప్లే చేయకపోతే ఎంత పెద్ద సినిమా పడిపోతుంది. ఇవాళ రేపు ఎంత పెద్ద కోర్స్ పెట్టినా కానీ ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ దట్ ఎమోషన్ ఆఫ్ ది ఆడియన్స్, అంటే చూసే వాళ్ళకి ఆ ఎమోషన్ లేకపోతే నువ్వు మలయాళమా, తమిళ, తెలుగు, హిందీయా, ఇంగ్లీషా సంబంధం లేదు, 50 కోట్లు పెట్టాలని అనవసరం. ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఈ సినిమాలో అంత ఎమోషన్ మీకు క్రియేట్ చేసామండి. అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఉంటుంది, ఒకటి డిఫరెంట్ ఎండింగ్ ఉంటుంది, నార్మల్గా జనరల్గా ఎక్స్పెక్ట్ చేసే ఎండింగ్ ఉండదు. అది చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. ఏంటి బ్రో, హీరో చనిపోతాడా ఏంటి? అదే అన్ఎక్స్పెక్టెడ్. హీరో చనిపోవడం చాలా ఎండింగ్ ఉంటాయి, అలా కాదు. ఆ ఎండింగ్కి జనరల్గా మా తెలుగు సినిమాల్లో ఉండదు ఆ ఎండింగ్, అందువల్ల అలాంటి కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో తీసుకొచ్చాము. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఎ వాచ్ ఫర్ ఎవ్రీ తెలుగు పీపుల్, నాట్ ఓన్లీ తెలుగు, ప్రతి ఎనీ ఇండియన్ చూడొచ్చు అండి మన సినిమా. ఎందుకంటే వీ వాంట్ టు షో దట్ రియాలిటీ ఆఫ్ విలేజెస్ అండ్ ఎలా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, మన అందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకు నిజమే కదా అని ఒక ఆలోచన వచ్చి మేము ఈ 2 రాష్ట్రాల్లో ఒక 10,000 మంది ఇన్స్పైర్ అయితే చాలా అనిపించింది నాకు. దట్స్ ఆల్. నాకు ఎక్కువ కూడా అసలు ఒక 10,000 మంది క్వశ్చన్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అయితే నా సినిమాకి నేను తీసిన దానికి సార్థకత ఉంటుంది అనిపించింది నాకు. అండ్ ఈ మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద ఒక్కరంటే ఒక్కరు నోన్ ఫేస్ అనేది కూడా ఎక్కడ కనిపించలేదు. అవునండి. సో ఎంతమంది కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు? ఎవ్రీవన్ ఈజ్ ఎ న్యూ పర్సన్ అండి. అందులో ఒక 2 పర్సన్ మాత్రం కమిటీ కుర్రలో, అంటే మనం షూటింగ్ చేయకముందు కమిటీ కుర్రలో చిన్న రోల్స్ చేశారు వాళ్ళు, చాలా చిన్న రోల్స్ చేశారు.
మేబీ అలా అలా ఉండొచ్చు. జడ్జి అనే వాళ్ళు ఆయన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు, మూవీస్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్ చేశారు, జడ్జి క్యారెక్టర్ చేసిన ఆయన. ఓకే, అంటే ఎక్కడైనా కానీ అంత ప్రామినెంట్గా కనిపించిన ఫేసెస్ మాత్రం కూడా అక్కడ లేవు. కంటెంట్ మీద మేము వచ్చామండి, కంటెంట్ మీద మనం నమ్ముతున్నాం, మనం అంటూ ఉంటాం కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ కరెక్ట్ ప్లాట్ఫామ్లోకి వెళ్తే చాలా సినిమాలు చేయలేని కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కానీ వాల్యూ కానీ ఈ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తుంది. అంత బాగా వచ్చింది. ఎన్ని డేస్ పట్టింది బ్రో ఇది మొత్తం షూటింగ్? 28 days చేసామండి, 28 days చేసాం. సో కంప్లీట్గా ఆ ఊర్లోకి వెళ్ళిపోయి ఆ ఊర్లో 24 days ఏమండి. అండ్ టైటిల్ డిఫరెంట్గా ఉంది, టీజర్ రిలీజ్ చేసిన టీజర్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంది. దానికి ఇచ్చిన ట్యాగ్ లైన్ అయితే ఏంటిది అన్నట్టు కూడా అని ఒక అటెన్షన్ అట్లా మనకు పాసింగ్ వెళ్తూ ఉంటే ఏదైనా డిఫరెంట్గా అనిపించిందంటే మనం ఆగిపోతాం చూసారా, ఆ టైప్లో అయితే టీజర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, సో ప్రొడక్షన్ మొత్తం మీరేనా? అవునండి, అంటే నేను మా ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంత మూవీ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఆపోజిట్గా రావడం కానీ అట్లా ఏం అనిపించలేదా? డిసిషన్స్ వైజ్ కానీ అరే మనం మూవీ చేస్తూ ఉన్నప్పుడు ఉంటుందండి, డెఫినెట్లీ క్రియేటివ్ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి, డైరెక్టర్కి నాకు వస్తూ ఉంటాయి, ప్రొడ్యూసర్కి మాకు వస్తూ ఉంటాయి, అండ్ బడ్జెట్ దాటి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దానికి ఎలా అంటే బీయింగ్ ఏ లీడ్ బై నా ఫ్రెండ్స్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఇబ్బందులు ఉంటాయండి, ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే దీనికి కమర్షియల్గా వైబుల్గా కూడా కావాలనుకుంటారు కదా ప్రొడ్యూసర్. డబ్బులు పెట్టే వాళ్ళు ఎంత మాత్రం ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళకి కావాల్సిన డబ్బులు అన్నా మినిమం రావాలనుకుంటారు కదా. సో దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ టు హ్యాండిల్. అండ్ మీరు ఒక సిఏ, సో సిఏ టర్న్డ్ యాజ్ ఎ యాక్టర్, సో ఏంటిది? చిన్నప్పటి నుంచి వీధి నాటకాలు వేసేవాడిని అండి, ఊళ్ళల్లో నాటకాలు ప్లస్ స్కూల్లో నాటకాలు వేసేవాడిని. సో నాటకం మీద పిచ్చి ఉంది. బట్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ బెటర్ అవ్వాలంటే ముందు చదువుకోవాలి కాబట్టి మూసుకొని చదువుకున్న సిఏ. ముందు సిఏ కంప్లీట్ చేసుకున్నాక దెన్ ఐ వెంట ఇన్ టు అహ్మదాబాద్, దెన్ ముంబై. ఆ జాబ్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ రాలేదు, ఏదో కోల్పోతున్న భావన అనిపించింది. అక్కడికి వచ్చాను, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, అదే ముందు సెటిల్ అవుదాం తర్వాత యాక్టింగ్కి వెళ్దాం అనే మైండ్ సెట్లో కూడా కొన్ని సినిమాలకి ఆడిషన్స్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ పీరియడ్లో సమ్వేర్ ఐ డీవియేటెడ్. 2020 ముందు ఒక 30 యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ యూట్యూబ్ ఫిల్మ్స్ కానీ చేశాను, 3-4 మూవీస్ చేశాను, గరుడవేగల చేశాను, గరుడవేగల చేశాను, చిన్న రోల్ చేశాను. అండ్ 2020 కరోనా తర్వాత ఎందుకో డివేట్ అయ్యాను. బట్ ఇప్పుడు ఓటీటీలో వచ్చిన మూవీస్ చూసేసరికి నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది. అసలు మినిమం స్క్రీన్ ప్లే లేదు, స్టోరీ టెల్లింగ్ లేదు, చూస్తేనేమో కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు అనేసరికి నాకేమో క్రియేటివ్ అర్జ్ ఉంది. వీ నీడ్ టు క్రియేట్ సంథింగ్ వాల్యుబుల్, పీపుల్ని మోటివేట్ చేయాలని, లేదా పీపుల్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు ఎంటర్టైన్ ద పీపుల్. ఏదర్ దట్ ఎమోషన్ కెన్ బి ఎనీథింగ్, కామెడీగా ఎంటర్టైన్ చేయొచ్చు, ఎమోషనల్గా ఎంటర్టైన్ చేయొచ్చు, సీరియస్గా ఎంటర్టైన్ చేయొచ్చు, డార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేయొచ్చు. సో ఏదో ఒక వేలో వెళ్ళాలి, ఇంతకన్నా బెటర్గా చేయగలను, డౌటే లేదని చెప్పి లాస్ట్ 2 years నుంచి ఐఎమ్ ఫుల్లీ మేజర్లీ ఇంటూ మూవీస్. ఓకే, నైస్ బ్రో. మీద అయితే ఒక పాజిటివ్ వైబ్ అయితే గద్దర్ మూవీ మీద కూడా ఉంది. మీరు కంటెంట్ అంటున్నారు కాబట్టి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మేము కూడా ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ టు వాచ్. ఆ 2,000 రూపాయల కథ ఏందో చూడాలని ఉంది మాకు కూడా. మీరే అనుకుంటున్నారు 2,000 రూపాయలు ఎండ్లో ఏమైంది అనుకుంటున్నారు మీరే చెప్పారు కదా, నేను ఇందాకే అన్నాను ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుందంటే హీరో చనిపోతారేమో బ్రో, చంపేస్తారని నేను అనుకున్నాను. కాదు, అది కూడా కాదు అని మీరు అన్నారంటే సో వీఆర్ వెయిటింగ్. ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అనేది కూడా మీరు ప్లాన్ చేశారు. చంపరండి కానీ 2,000 రూపాయల నోట్లు కింద నుంచి క్వశ్చన్, మీరేమనుకుంటున్నారు 2,000 రూపాయల నోట్ ఇవ్వలేదని కేసు వేసాను కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా బయట జరిగితే ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ ఊళ్ళో ఇప్పుడు చాలా మంది డబ్బులు ఇస్తారు కదా, ఏమైనా కూడా ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి కేసు వేస్తే ఏం జరగవచ్చు? ఇలాంటివి కంప్లీట్ గా ఎలక్షన్స్ టైంలోనే మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో చూపిస్తుంటారు ఏంటంటే నాకు చీరలు ఇవ్వలేదు, నాకైతే చౌదిద్దులు ఇవ్వలేదు, క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదని, మంది ఇవ్వలేదని చెప్పేసి ఇలాంటివన్నీ మొత్తం ఆ టైంలోనే చూస్తాము. సో ఆ టైప్ ఆఫ్ ది సినిమాలో చూస్తే ఎలా ఉంటుంది అనేది మీరు చూపించబోతున్నారు. ఇట్ వాస్ నైస్ and really all the best to you. Thank you movie bro. Thank you so much.